ఐఐటి హైదరాబాద్, సిఎస్ఐఆర్, ఐఐసిటి సైంటిస్టులు ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్లో కొత్త మార్పును తీసుకురాబోతున్నారు. ఎలాంటి సర్జరీ, కీమోథెరపీ అవసరం లేకుండా క్యాన్సర్ కణాలను నాశనం చేసే విధానాన్ని డెవలప్ చేస్తున్నారు. దీనికోసం ఫోటోథర్మల్ థెరపీని డెవలప్ చేశారు సైంటిస్టులు. బంగారు పూతబూసిన నానో కణాలను శరీరంలోకి పంపి ప్రత్యేక కాంతిని ప్రసరింపజేసే విధానాన్ని డెవలప్ చేశారు. ఆ కాంతి వల్ల నానో కణాలు వేడెక్కి కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే కరిగిస్తాయి. వీటి వల్ల సాధారణ కణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవడం ఈ ట్రీట్మెంట్లో హైలైట్. ఐఐటి హైదరాబాద్కు చెందిన డాక్టర్ అరవింద్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ పరిశోధనలు జరిగాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయి సైన్స్ జర్నల్స్లో వీటిని ప్రచురించారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ విధానం ఓ గేమ్ చేంజర్ అంటున్న రీసెర్చ్ టీంతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. మహమ్మారి శరీరాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి కీమోథెరపీ వంటివి చేసుకునేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. దాంతోపాటుగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే క్యాన్సర్ కణాలను నాశనం చేసేటువంటి వినూత్న విధానాన్ని అభివృద్ధి చేశారు ఐఐటి హైదరాబాద్ సైంటిస్టులు. ప్రజెంట్ మనం ఐఐటి హైదరాబాద్లో ఉన్నాము. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్ అరవింద్ కుమార్ గారు దీనికి నాయకత్వం వహించారు. ఆయన టీం మెంబర్స్తో కలిసి ఈ వినూత్న విధానాన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు డాక్టర్ అరవింద్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇది మనకి గోల్డ్ కోటెడ్ కాల్షియం పెరాక్సైడ్ తోటి క్యాన్సర్ కణాలను నాశనం చేసే ఈ థాట్ ఎలా వచ్చింది, దీనికి సంబంధించి చెప్పండి. So our lab at IIT Hyderabad, we have been working for the past 10 years on photothermal based treatments. So we develop several types of nanomaterials which can be excited either by light or by ultrasound or by X-rays. And this is one such nanoparticle that was developed in collaboration with IACT, and here we have developed these particles which can get excited by laser light, and this light will get converted to heat to kill the cells. In addition to this photothermal based study, we have also done combining that with sorafenib, which will enable ferroptosis of death in the cancer cells. So more information will be shared by Jagapati. Yeah. సో మనకి బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోనే జగపతి గారు ఉన్నారు. సో ఈ టీం అంతా కూడా కలిసి, అంటే మొత్తంగా దాదాపు 7-8 మంది కలిసి కూడా ఈ రీసెర్చ్ అయితే చేయడం జరిగింది. సో ఒకసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. సో మనకి అంటే ఈ గోల్డ్ కోటెడ్ కాల్షియం పెరాక్సైడ్ తోటి క్యాన్సర్ కణాలను ఎట్లా నాశనం చేస్తారు, అసలు అంటే ఇదంతా ఏ విధంగా డెవలప్ చేయడం జరిగింది? బేసికల్లీ అదేం చేస్తామంటే మేము ఒక నానో పార్టికల్స్ని కాల్షియం పెరాక్సైడ్ నానో పార్టికల్స్ దాన్ని మేము ఫస్ట్ తయారు చేసి దాన్ని గోల్డ్తో కోట్ చేస్తాము. సో ఈ గోల్డ్ కోటింగ్ అనేది ఏం చేస్తుందంటే లైట్ని హీట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో మేము ఏం చేస్తామంటే ఒక ట్యూమర్ ఉంటుంది, ట్యూమర్ దగ్గర అది ఇంజెక్ట్ చేసిన వల్ల అది ఫస్ట్ ఇంజెక్ట్ చేసిన తర్వాత మేము లైట్ అనేది ఫోకస్ చేస్తాం. అది హీట్ కింద కన్వర్ట్ అయ్యి ఆ ట్యూమర్ని ట్రీట్ చేయగా అది ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఆల్రెడీ ట్రిగర్ చేసి, సో ఫర్దర్గా ఇంకా వేరే రకమైన క్యాన్సర్ కణాలు ఎక్కడైనా ఉన్నా సరే సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ అవ్వడం వల్ల సో ఒక దగ్గర ఇచ్చినా సరే మిగతా సెకండరీ ట్యూమర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ట్రీట్ అవుతాయి. సో ఈ క్రమంలో అది పనిచేస్తుంది కాల్షియం పెరాక్సైడ్ గోల్డ్ కోటెడ్ నానో పార్టికల్ అనేది. సో దీని మీద ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఈ ఆలోచన ఎలా వచ్చింది? సో ఈ వర్క్ అయితే గత 2-3 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము. సో బట్ ఈ ఆలోచన అనేది అమృత అనే మెయిన్ పర్సన్, తను ఒక మెయిన్ నాయకత్వం, సార్ నాయకత్వంలో సో తను మెయిన్ లీడ్ చేసింది, తను ఒక ఐడియా. సో ఇందులో ఏంటంటే అలాంగ్ కాల్షియం పెరాక్సైడ్ నానో పార్టికల్తో పాటు సొరాఫెనిబ్ అనే డ్రగ్ కూడా ఉంది. సో దాంట్లో అది క్యాన్సర్ సెల్స్ని ఫెరాప్టసిస్ అనే ప్రాసెస్ ద్వారా కూడా చంపుతుంది. సో దాంతోపాటు కళ్యాణి, రూపాలి, నేను, సో మేమందరం కలిపి అండ్ ఐఐసిటి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఐఐసిటితో కూడా కలిపి మేము ఈ వర్క్ని పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వీటిని మెయిన్గా మనం బ్రెస్ట్ క్యాన్సర్, మెలనోమా వీటిల్లోని ట్రీటింగ్ కోసం వాడచ్చు. సో ఈ వర్క్ అలా. సో ఇందులో అంటే ఆ గోల్డ్ తీసుకోవడానికి గల పర్టికులర్ రీజన్ ఏమైనా ఉంది అంటారా? గోల్డ్కి నానో పార్టికల్లో గోల్డ్కి చాలా యూనిక్ ప్రాపర్టీ ఉంది. బేసికల్లీ ఎస్పిఆర్ ఫినామినన్ అన్నట్టు ఉంటుంది. అండ్ ఇందులో మనకి గోల్డ్ ప్లే చేస్తున్న రోల్ ఏంటంటే బేసికల్లీ మనం లైట్ అనేది ఏదైతే హీట్ కింద కన్వర్ట్ అవుతుందనే ప్రాపర్టీ మేము ఏదైతే చెప్పామో, సో మేము వాడే ఎన్ఐఆర్ లేజర్. ఆ ఎన్ఐఆర్ లేజర్ ఎందుకు వాడతామంటే టిష్యూ పెనిట్రేషన్ డెప్త్ అనేది ఉంటుంది. సో వేరే లైట్స్, యూవీ లైట్స్ అవి వాడకపోవడానికి రీజన్ ఏంటంటే మనకి ఈ కణజాలం
లోపల వరకు వెళ్ళదు. వేరే ఐఆర్ లేజర్ అనేది ఏంటంటే అది లోపల వరకు వెళ్తుంది, టిష్యూ లోపల వరకు. సో ఈ టిష్యూ లోపల వరకు వెళ్ళిన తర్వాత మనం ఏదైతే కాల్షియం పెరాక్సైడ్ గోల్డ్ కోటెడ్ పార్టికల్ ఏదైతే అక్కడ క్యాన్సర్ సెల్ దగ్గర ఉందో అది ఆ ఐఆర్ లేజర్ ఇచ్చిన తర్వాత ఆ పార్టికల్ ఆ లైట్ని కాస్త హీట్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఆ హీట్ పెరగడం వల్ల మన నార్మల్ కణజాలం ఏదైతే ఉందో అది డ్యామేజ్ అవ్వదు ఆ హీట్ రేజ్కి. క్యాన్సర్ అయితే డ్యామేజ్ అవుద్ది ఆ హీట్ రేజ్ అవ్వడం వల్ల. సో ఇదంతా జరుగుతుంది ఈ గోల్డ్ ఏదైతే మనం కోట్ చేసామో ఆ గోల్డ్ కొన్ని ఎస్పీఆర్ ప్రాపర్టీ వల్ల దానివల్ల మనకి అడ్వాంటేజెస్గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకు బయట చాలా రకాల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వాటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే వేరే ఆర్గాన్స్ దెబ్బతినడం కానీ ఆ మందుల వల్ల వాటి వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ఎస్పెషల్లీ దీనివల్ల మనకు ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, నష్టాలు ఏమైనా ఉంటాయా? దీనివల్ల నష్టాలు అనేవి చాలా వరకు తగ్గి ఉంటాయి. ఎందుకంటే సో ఈ నానో పార్టికల్స్ వాడడానికి కారణమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ని ఓవర్కమ్ చేయడానికి. ఎందుకంటే ఒక పర్టికులర్ ప్రాపర్టీ ఉంది నానో పార్టికల్స్కి విత్ ఇన్ ద క్యాన్సర్లో ఏంటంటే ఎన్హాన్స్ పర్మియేషన్ అండ్ రిటెన్షన్ ఎఫెక్ట్ అనేది. సో బేసికల్లీ నార్మల్ కణజాలాలు ఏంటంటే కణాలు అనేది దగ్గరగా ఉండడం వల్ల మనకి నానో పార్టికల్స్ అందులోకి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. వేరే క్యాన్సర్ సెల్స్ గ్రోత్ అవుతున్నసరికి ఆ పర్టికులర్ గ్రోత్ లేకపోవడం వల్ల ట్యూమర్ ఏదైతే క్యాన్సర్ ట్యూమర్ ఏదైతే ఉంటుందో దానికి కణాల మధ్యన గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ఎంత ఉంటుందంటే కణం అనేది మనకి మైక్రాన్ సైజులో ఉంటుంది. సో మైక్రాన్ టు మైక్రాన్ సైజ్ మధ్యలో ఉండే గ్యాప్ నానోమీటర్ సైజులో ఉంటుంది. ఈ నానోమీటర్ సైజులో వెళ్ళేది నానో పార్టికల్స్ మాత్రమే వెళ్ళగలవు. సో మేము ఏవైతే తయారు చేసామో పార్టికల్స్ అనేవి నానో రేంజ్లో ఉండడం వల్ల సో అవన్నీ ఈజీగా వెళ్ళి వేరే కణాలకి ఏమీ అటాక్ అవ్వకుండా ఓన్లీ క్యాన్సర్స్లోనే వెళ్ళి క్యాన్సర్లోనే కూర్చుంటాయి. ఏదైతే నేను ఇంతకుముందు చెప్పానో సో మనం పర్టికులర్గా ఒక ట్యూమర్ని చేస్తే నెక్స్ట్ ట్యూమర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ట్రీట్ అవుతాయి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం వల్ల. సో ఈ ట్రీట్మెంట్ విధానం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ ఇంజెక్షన్ ఫామ్లో ఉంటుందా, లేదంటే వేరే ఏదైనా ట్రీట్మెంట్ ఫామ్లో ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది? మోస్ట్లీ ఇంజెక్షన్ ఫామ్లోనే ఉంటుంది. డైరెక్ట్గా మనం లోకలైజ్డ్గా ట్యూమర్ దగ్గర ఇస్తాము. సో అక్కడ ఇచ్చడం వల్ల దాంతో పాటు పక్కన ఉన్న సెకండరీ ట్యూమర్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా ట్రీట్ అవుతూ ఉంటాయి. ప్రైమరీ అబ్స్కోపల్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. సో విత్ ఇన్ ద టెర్మినాలజీ ప్రకారం అయితే అబ్స్కోపల్ ఎఫెక్ట్ అంటారు. సో ప్రైమరీ ఏరియాలో మనం ఎక్కడైతే ఇస్తామో దానికి రిలేటెడ్గా ఉన్న సెకండరీ కూడా చచ్చిపోతూ ఉంటాయి దీనివల్ల. సో అంటే మనకు క్యాన్సర్ వచ్చింది అని చాలా మందికి ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్న తర్వాతనో లేదంటే సెకండ్ స్టేజ్లో ఉన్న తర్వాతనో అట్లా తెలుస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా ఈ ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది, ఎవరెవరికి చేయొచ్చు అంటారు? సో బేసికల్లీ ఇది మనం సాలిడ్ ట్యూమర్స్ అంటే మనకి ట్యూమర్ బాగా డెవలప్ అయ్యి సో ఒక ఫేజ్ 3 ఉన్న వాళ్ళకి అలా చూసుకోవచ్చు. బేసికల్లీ ఇది ఎక్కడంటే స్కిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద అయితే వర్క్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మేము ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ మీద కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేసాం, కోలన్ క్యాన్సర్ అది. అండ్ వేరాజ్ మీరు ఈ డయాగ్నైజింగ్ అవి చెప్పుకుంటే మేము ఏం చేస్తున్నాం అంటే డయాగ్నైజింగ్ వాటి మీద కూడా వర్క్ చేస్తున్నాము. వేరాజ్ అరవింద్ సార్ ఏం చేశారు, సర్వైకల్ క్యాన్సర్ని డిటెక్ట్ చేసే కిట్ కూడా ఫైండ్ అవుట్ చేశారు. సో ప్రీ డయాగ్నైజ్ చేయడానికి విత్ ఇన్ ద హోమ్ ఇట్ సెల్ఫ్. సో అలా వీఆర్ వర్కింగ్ ఆన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో అలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వన్స్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అది మనకు అంటే ఎంతసేపట్లో వర్క్ అవుతుంది అంటారు? అంటే దాని పనితనం ఎప్పుడు చూపిస్తుంది అంటారు లోపలికి వెళ్ళిన తర్వాత? సో యాజ్ మనం లోకలైజ్డ్గా వాడతాం కాబట్టి అంటే విత్ ఇన్ ద ఆ ఏరియాలోనే వాడతాం కాబట్టి మనకి విత్ ఇన్ ద 1 అవర్ లోపే ఆ పార్టికల్ వెళ్ళి అక్కడ రిసైడ్ అవ్వడం అనేది జరుగుద్ది. సో విత్ ఇన్ ద ఎర్లియస్ట్ టైం మనకేమి మన రోజు వాడే మెడికేషన్లా కాదు, ఇట్ టేక్స్ లాంగర్ పీరియడ్ అనేది ఏం కాదు. ఇది త్వరగానే పనిచేసి మనం ఇమీడియట్, ఎందుకంటే మనం లైట్ అనేది ఇండ్యూస్ చేసి వాడాలి కాబట్టి సో ఇట్ టేక్స్ విత్ ఇన్ 1 అవర్ టైంలో. నార్మల్గా మనం దీన్ని డైలీ బేసిస్లో తీసుకోవాల్సి ఉంటుందా, లేదంటే ఒక్కసారి తీసుకుంటే సరిపోతుందా, ఏ విధంగా ఉంటుంది? లేదు, మనం డైలీ కాదు, ఇది ఇట్స్ లైక్ ఏ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైంకి ఇంజెక్ట్ చేసుకున్న తర్వాత మనం లైట్ అనేది అప్పుడే షవర్ చేయాలి దాని మీద. ఎందుకంటే ఇట్ షోస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద కన్వర్షన్ ఆఫ్ హీట్, లైట్ని హీట్ కింద కన్వర్ట్. సో ఇట్స్ నాట్ లైక్ మనం రోజు వేసుకునే మెడిసిన్ టాబ్లెట్స్ లాగా కాదు, ఇది అప్పటికప్పుడే వేసుకుని అప్పుడే ట్రీట్మెంట్ చేస్తాం. రీసెర్చ్ అనేది ఎంతవరకు వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, క్లినికల్ ట్రయల్స్కి ఎప్పుడు పంపించబోతున్నారు అండ్ మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? సో మేము ల్యాబ్ పరంగా మేము చేయాల్సినవన్నీ ల్యాబ్ పరంగా చేసేసాము. సో ఫర్దర్గా ఇది ప్రీ క్లినికల్ స్టడీస్కి క్లినికల్ స్టడీస్కి 3 phase అన్నీ అయిన తర్వాత ఒక నెక్స్ట్ 5-6 yearsలో అది కమర్షియలైజ్ అవ్వచ్చు. బికాజ్ హ్యూమన్ ట్రయల్స్ చేయాలి, ఇంకా చాలా పేషెంట్స్ మీద వర్క్ చేయాలి. సో ఇట్ టేక్స్ టైం. బట్ క్లినికల్ ట్రయల్స్ అవన్నీ అయ్యాక ఒక 5-6 yearsలో అది మార్కెట్లో అందుబాటులో రావచ్చు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు ఐఐటి హైదరాబాద్ సైంటిస్టులు. మనకి గోల్డ్ కోటెడ్ కాల్షియం పెరాక్సైడ్ పార్టికల్స్ తోటి క్యాన్సర్ కణాలకు చెక్ పెట్టేందుకు కూడా నూతన విధానాన్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రజెంట్ అయితే ఇంకా ల్యాబ్ వర్క్ జరుగుతుందని చెప్తున్నారు. సో క్లినికల్ ట్రయల్స్ జరిగి మార్కెట్లోకి అందుబాటులోకి రావడానికి దాదాపు 5-6 సంవత్సరాల సమయం పట్టొచ్చు అని అంటున్నారు. గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. ఈ ట్రీట్మెంట్లో ఫోటో థర్మల్ థెరపీ ఉంటుంది. స్కిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఈ థెరపీని ప్రయోగించారు. అంటే
లేజర్ను పంపి ఉష్ణాన్ని పుట్టిస్తారు. బంగారు పూత పూసిన కాల్షియం పెరాక్సైడ్ నానో కణాలను శరీరంలోకి ప్రవేశపెడతారు. అవి వెళ్ళి క్యాన్సర్ కణాలకు అతుక్కుంటాయి. తర్వాత ఫోటో థర్మల్ థెరపీ చేస్తారు. ఆ కణాలపై కాంతిని పడేలా చేస్తారు. గోల్డ్ కోటెడ్ నానో కణాలు ఆ కాంతితో ప్రభావితమై విపరీతంగా వేడిని రిలీజ్ చేస్తాయి. అదే టైంలో కాల్షియం పెరాక్సైడ్ నుంచి హైడ్రోజన్ పెరాక్సైడ్, ఆక్సిజన్ విడుదలవుతాయి. దీంతో క్యాన్సర్ కణతిలో యాక్సిడేషన్ జరుగుతుంది. దీనివల్ల క్యాన్సర్ కణాలు చాలా వరకు నాశనమవుతాయి. ఈ విధానంలో మంచి విషయం ఏంటంటే సాధారణ శరీర కణాలకు పెద్దగా నష్టం జరగదు. మామూలుగా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కానీ ఈ ట్రీట్మెంట్ వాటిని కూడా కంట్రోల్ చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై ప్రయోగాలు చేశారు. అందులో క్యాన్సర్ కణతుల పరిమాణం తగ్గింది. అదే సమయంలో అవి విస్తరించడం కూడా తగ్గింది. త్వరలోనే హ్యూమన్ ట్రయల్స్ చేసేందుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. ఇవి కూడా సక్సెస్ అయితే 4-5 ఏళ్లలో ఈ ట్రీట్మెంట్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.